భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని ప్రపంచానికి అంతా తెలుసు. అయితే ఈ దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సీట్లు 543 సీట్లు కొన్ని దశాబ్దాలుగా మాత్రమే ఈ 543 సీట్లతో పార్లమెంట్ కొనసాగుతుంది. ఈ మధ్యకాలంలో డీలిమిటేషన్ చేసి సుమారు 816 సీట్లకి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఖచ్చితంగా ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే జనాభా పెరుగుతున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా రిప్రజెంటేషన్ కూడా పెరిగితేనే ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు తీరుతాయి అనేటువంటి ఒక ఆశ ప్రజల్లో ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఫోకస్ కాన్స్టిట్యున్సీస్తో పాటు ప్రజలు ఎక్కువగా పెరుగుతున్న వారి యొక్క సమస్యలను పార్లమెంట్లో పెట్టడం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. కనుక ఈరోజు 816 సీట్లు భారతదేశంలో రావడం, అది సదరన్ స్టేట్స్లో చాలా ఎక్కువ గెయిన్ రావడం చాలా శుభపరిణామం. ఆంధ్రప్రదేశ్లో మరి 25 ఎంపీ సీట్లు ఉంటే ఇవాళ సుమారు 38 సీట్లు రావడం జరిగింది. అదే తెలంగాణలో 17 సీట్లు ఉంటే 28 సీట్లు రావడం జరిగింది. అలాగే కర్ణాటక, కేరళ, తమిళనాడులో కూడా సీట్లు పెరగడం చాలా శుభపరిణామం. తమిళనాడులో 39 సీట్లకి 59 సీట్లు పెరగడం జరిగింది. దీనివల్ల ఖచ్చితంగా మన యొక్క రిప్రజెంటేషన్ పార్లమెంట్లో ఒక టెలికాస్ట్ చేయడం కోసం, మన యొక్క సమస్యలకి ఒక వేదికగా మాట్లాడటం కోసం ఎక్కువ రిప్రజెంటేషన్ పెరగడం వల్ల ఇక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఖచ్చితంగా ఇంకొకటి కూడా కోరుకుంటున్నారు ప్రజలందరూ కూడా, ఎంపీ సీట్లే పెరగడమే కాదు, ఖచ్చితంగా ఎమ్మెల్యే సీట్లు కూడా పెరగాలని చెప్పి. ఎందుకంటే మన రాష్ట్రం విడిపోయింది. 2009 నుంచి 14 వరకు రాష్ట్రం ఐక్యంగా ఉండాలని చెప్పి ఉద్యమాలు చేసాం. కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి మన రాష్ట్రం విడిపోయింది కనుక ఈ డీలిమిటేషన్లో భాగంగా 10 years తర్వాత ఎమ్మెల్యే సీట్లు కూడా పెరుగుతాయని చెప్పిన అప్పట్లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఆ ఎమ్మెల్యే సీట్స్ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెరగాలి అని చెప్పని, మరి పెంచాలనేటువంటి సూచనలు కూడా మీరు తీసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాం.